JP News. తిరుపతి జిల్లా డెక్కిలి మండలంలో ఉన్న కొన్ని పంచాయతీలు అవినీతికి అడ్డాలుగా మారాయి. సర్పంచుల నిస్సహాయతను ఆసరాగా తీసుకొని పంచాయతీ సెక్రటరీలు కొంతమంది వ్యక్తులతో కలిసి పంచాయతీ నిధులను స్వాహా చేసిన సంఘటనలు ఒక్కటిగా బయటికి వస్తున్నాయి. ఇందులో భాగంగా వెంబలూరు పంచాయతీలో నిధుల దుర్వినియోగం జరిగిందని, వెంబలూరు పంచాయతీ నిధులపై విచారణ చేపట్టాలని, దీనికి సంబంధించిన ఆధారాలను సైతం జత చేస్తూ PGRS లో గత 2 నెలల క్రితం అర్జీ దాఖలు చేశారు. విచారణలో భాగంగా నిన్న డక్కిలి మండల పరిధిలోని MPDO ఆఫీస్ నందు DPO సుశీలాదేవి ఆదేశాల మేరకు విచారణ చేపట్టారు. DLPO వాణి ఈ విచారణలో గతంలో పంచాయతీ సెక్రటరీ అవినీతికి పాల్పడ్డ ఆధారాలను అందించారు. ఈ సందర్భంగా DLPO వాణి మాట్లాడుతూ వెంబలూరు పంచాయతీ నిధులు దుర్వినియోగంపై విచారణ చేపట్టామని, దీనికి సంబంధించిన రికార్డులను స్వాధీనం చేసుకున్నామని, వారం రోజులలో రికార్డులను పరిశీలించి పై అధికారులకు నివేదిక ఇస్తామని తెలిపారు. అనంతరం ఆమె కమ్మపల్లి గ్రామంలో పంచాయతీ డ్రైనేజీపై నిర్మించిన ఇంటిని క్షేత్రస్థాయిలో పరిశీలించి డ్రైనేజీపై ఇంటి నిర్మాణం చేపట్టిన సదరు వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, ఆక్రమణలో ఉంటే తొలగిస్తామని తెలిపారు. నిజానికి గతంలో డ్రైనేజీపై నిర్మిస్తున్న కట్టడాలను తొలగించాలని వెంబలూరు పంచాయతీ సెక్రటరీకి అర్జీ దాఖలు చేసిన చర్యలు తీసుకోకపోగా సదరు ఆక్రమణదారులకు కొమ్ము కాస్తూ బిల్డింగ్ నిర్మాణం చేపట్టారని, ఆక్రమణను తొలగించాలని వెంబలూరు సర్పంచ్ గానుగ చాముండేశ్వరి చెప్పిన పంచాయతీ సెక్రటరీ గాని ఆక్రమణదారులు వినిపించుకోలేదని ఆమె DLPO వారికి ఆమె తెలియజేశారు. ఈ సందర్భంగా వెంబలూరు సర్పంచ్ గానుగ చాముండేశ్వరి మాట్లాడుతూ డ్రైనేజీపై నిర్మిస్తున్న కట్టడాలను తొలగించాలని గతంలో పనిచేసిన పంచాయతీ సెక్రటరీకి సదరు ఆక్రమణదారులకు చెప్పానని, కానీ పంచాయతీ సెక్రటరీ గాని ఆక్రమణదారులు గాని నా మాట వినిపించుకోలేదని తెలిపారు. ఇందులో భాగంగానే కామపల్లి గ్రామంలో సదరు కట్టడాన్ని క్షేత్రస్థాయిలో DLPO నేను పరిశీలించామని, డ్రైనేజీపై నిర్మించిన కట్టడంపై విచారణ చేపట్టి తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈరోజు డక్కిలి మండలం వెంబలూరు గ్రామ పంచాయతీ నందు నిధులు దుర్వినియోగం జరిగిందని జిల్లా కలెక్టర్ గారికి పైడిపాటి ప్రహ్లాద్ అనేటువంటి వారు విచారణ జరిపించి తగు చర్య తీసుకోవాల్సిందిగా కూడా కోరినందువల్ల ఇందుకు సంబంధించి విచారణ నిమిత్తం ఈరోజు డక్కిలి మండల కార్యాలయానికి రావడం జరిగింది. డక్కిలి మండలంలో మనకి వెంబలూరు గ్రామ పంచాయతీలో 2021 ఏప్రిల్ నుంచి సర్పంచ్ గారు బాధ్యతలు తీసుకున్నారు, చాముండేశ్వరి గారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయా గ్రామ పంచాయతీలో సాధారణ నిధులు కానీ 15 ఆర్థిక సంఘం నిధులు కానీ ఎంత మేరకు నిధులు మంజూరు అయినాయి, ఈ నిధుల మంజూరు వినియోగంని ఏ విధంగా చేశారు, నిబంధనలకు విరుద్ధంగా ఎక్కడైనా జరిగిందా, అక్రమైనటువంటి ఏమైనా ఉన్నా కానీ వీటిని అన్నింటినీ కూడాను విచారణ జరిపించి తగు చర్య తీసుకోవడానికి సంబంధించి రికార్డులన్నింటినీ కూడా పరిశీలనకి తీసుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా రికార్డులన్నీ కూడాను ఒకసారి అన్ని సరిచూసి ఇందుకు సంబంధించినటువంటి రిపోర్ట్ని జిల్లా కలెక్టర్ గారికి ఒక వారం రోజుల్లోగా పంపడం జరుగుతుంది. ఎన్ని లక్షలు చెప్తాం? ఎన్ని లక్షలు అనేది ఇంకా ఎంక్వైరీ జరగాలి కాబట్టి చెప్తామండి. అది ఇయర్లీ ప్రతి సంవత్సరానికి కూడా 15 ఆర్థిక సంఘం ఇవి కలిపితే దాదాపు 7-8 లక్షల పైన ఇయర్లీ మనకి రిసీట్స్ ఉంటాయి. ఆ రిసీట్స్కి సంబంధించి ఎంత మేరకు మనకి ఎక్స్పెండిచర్ జరిగింది అనేది చూడాలి, రికార్డ్స్ చూసి. అలాగే ఎంబుక్కులు ఏమున్నాయి, నిబంధనల ప్రకారం జరిగిందా లేదా, బిల్స్ ఎంబుక్కులు లేకుండానే డ్రా చేశారా, ఇవన్నీ కూడా చూడాలి. అంటే ఒకసారి మొత్తము డీప్గా వెళ్ళండి చాలదు. అలాగే TFMSలో కూడా కంప్యూటర్లో రికార్డ్స్ కూడా వెరిఫై చేశాకే దాన్ని. డ్రైనేజ్ విషయం ఎట్లా ఏంది? డ్రైనేజ్ విషయం ఫీల్డ్కి వెళ్తే కానీ చెప్పలేను. నాకు డ్రైనేజ్ విషయం ఇదే నిధుల దుర్వినియోగం అన్నారు, సరే అది కూడా చూస్తానండి. పంచాయతీ సర్పంచ్ గానుగ చాముండేశ్వరి. మాకు తెలిసే జరిగింది, మేము చేసుకోలేక పనులు సార్ వాళ్ళని చేసుకోమని చెప్పాము. సార్ వాళ్ళని చేసుకోమని చెప్పి సార్ వాళ్ళని బిల్లులు చేసుకోమని చెప్పాము. వాళ్ళు తప్పుగా ఏది చేయలేదు, అన్ని రికార్డులు మొత్తం చూసి అప్పుడే చెప్పాము. అవునమ్మా, ఇప్పుడు ఒక వర్క్ ఇచ్చారు, ఒక వర్క్ రోడ్డు ఉంటుంది, రోడ్డుకి పెట్టమంటే సంతకం పెట్టేస్తావా? అన్న అది ఎన్ని లక్షలు శాంక్షన్ అయింది?
ఏంటంటే ఏ వర్క్ ఉందని పెట్టేస్తాం. అదే సర్పంచ్గా తెలుసుకునే బాధ్యత ఉంది కదమ్మా. ఉంది. నువ్వు చేసుకోవాలి, ఓకే. మనం చేసుకోలేం కాబట్టే సార్ వాళ్ళు చేయమని చెప్పాము. లేకపోతే ఎవరినో ఒకరిని చేసుకోమని చెప్పి చేసుకుంటామంటే ముందుకు వస్తేనే వాళ్ళు చేసుకుంటారు. అదే సర్పంచ్గా మీరు డ్రైనేజ్ మీద ఇల్లు కడుతుంటే చూస్తూ ఉండండి. మీ పంచాయతీ కదా, అది కడతా ఉంటే చూస్తా ఉంటా. మేము చెప్పాము కట్టద్దనే మీకు మిమ్మల్ని కూడా లెక్క చేయలేదా? చెప్పాము, మేమైతే చెప్పాము. మిమ్మల్ని లెక్క చేయలేదు అతను? లెక్క చేయలేదు. ఆడైతే ఇల్లు కట్టద్దు, డ్రైనేజ్ మీద కట్టద్దు అని చెప్పాము. మీరు సర్పంచ్గా ఎంపీ కంప్లైంట్ చేశారు మీరు? సర్పంచ్గా చెప్పాము మేము. మీరు మీ ఊరికి నేను ఎన్నుకునింది ప్రజల బాధలు తీస్తామనే కదా, అవునా కదా? ప్రజలు బాధపడుతున్నప్పుడు మీరు చూస్తూ ఉంటే ఎలా? ఎందుకు చూస్తూ ఉంటాం? సర్పంచ్ అన్నప్పుడు మిమ్మల్ని ఎన్నుకునింది ఎందుకు? మిమ్మల్ని చేస్తారనే కదా. ఇప్పుడు అన్ని పనులు మీకు తెలిసే జరిగాయి? తెలిసే జరిగాయి. ప్రతిదీ మీకు తెలిసే? ప్రతిదీ మాకు తెలియకుండా ఏది జరగలేదు. ప్రతి రూపాయికి మీరు బాధ్యత వహిస్తారు. ఇప్పుడు జరిగిన ప్రతి రూపాయి మీకు బాధ్యత. మీ సచివాలయానికి ఎన్ని సర్పంచ్గా సంతకం పెడతారు కదా, ఎన్ని లక్షలు శాంక్షన్ అయింది?